అనిల్ నిన్న ఫోన్ చేసి సరే ఇలా కొత్తగా చేద్దాం అనుకుంటున్నా నీ కాన్సెప్ట్ చెప్పాడు. సో చాలా బాగుంది చెయ్యని ఇలా అనుకున్నాం అంతే. నాది దీంట్లో ప్రమేయం లేదు. ప్రమేయం అంటే కుదరదు, గెస్ట్ చేసిన వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాల్సిందే. అనిల్ గారు యా ఇక్కడ నెక్స్ట్ కదా అనిల్ గారు నెక్స్ట్ కదా ఓపెన్ చేస్తే నెక్స్ట్ షాట్ చెప్పండి సరే. అదే సాయి కుమార్ గారు ఎలివేషన్తో మీరు వస్తారు. అప్పట్లో ఒకడు ఉండేవాడు పోలీసు, ఇలా ఉండేవాడు, ఇలా గంభీరంగా ఇలా ఉండే, ఆయన కొడితే ఎక్కడెక్కడ వెళ్ళిపోతారని ఒక ఎలివేషన్ వస్తుంది. ఎలివేషన్తో మీరు వస్తారు. అక్కడ ఒక ఊర్లో గ్రామంలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకుంటారు. కాకపోతే అక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. అప్పుడు మిమ్మల్ని తీసుకొస్తారు పోలీస్గా. మీకు ఐశ్వర్య కాదు ఏమన్నారు మీనాక్షి గారు సపోర్ట్ చేస్తారు. ఆమె ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉంటారు. సపోర్ట్ చేసిన తర్వాత మీరు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి మీ మధ్యలో మళ్ళీ ఆమె వస్తారు. అలా ఫండ్ నడుస్తుంటుంది. ఆ తర్వాత సీఎం ఏం చేశారు, అలాగే పార్టీ ప్రెసిడెంట్ ఆ ఊరిని కాపాడడానికి, అలాగే అక్కడ ఫ్యాక్టరీ మైక్రోసాఫ్ట్ ఫ్యాక్టరీ రావడానికి ఏం చేశారు అనేది ఒక స్టోరీ అనుకుంటున్నాను. కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరు కథ చెప్తుంటే లైవ్ పర్ఫార్మెన్స్ చేసింది ఇదేనేమో. మీరు కథ చెప్తుంటే మీ ముందు పాత్రలు కదులుతున్నాయి, మీరు గమనించారా లేదో. సంక్రాంతికి వస్తున్నాం. 2025, 26, 27 వరకు వచ్చేస్తాయి కథలు. థ్యాంక్ యూ. అనిల్ గారు సార్ మీరు ఎమ్మెల్యే అవుతారనుకుంటే సీఎం అయ్యారు సార్, కంగ్రాచులేషన్స్. అనిల్ గారు పక్కా అనిల్ గారు ఇక్కడ కీర్తి. నేను ఎక్స్పెక్ట్ చేసిన స్టోరీ అయితే కనుక ఫస్ట్ స్టోరీ స్టార్టింగ్ అవసరాల శ్రీనివాస్ గారితో స్టార్ట్ అవుతుంది. సో అవసరాల శ్రీనివాస్ గారికి మాఫియాకి మధ్యన జరిగే ఇష్యూస్లో రిమైనింగ్ కథ అంటే వెంకటేష్ గారి కథ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మధ్యలో వస్తూ ఉంటుంది. సో ఆ కథలో వచ్చిన ఒక చిన్న ప్రాబ్లంకి కీ పాయింట్ సాయి కుమార్ గారు. సో ఆ సాయి కుమార్ గారు నుంచి వెంకటేష్ గారికి స్టోరీ డైవర్ట్ అవుతుంది. మధ్యలో ఫన్ ఎలిమెంట్స్ అన్నారు కాబట్టి నరేష్ గారిది అండ్ అలానే గణేష్ గారిది ఫన్ ఎలిమెంట్స్ అన్నారు కాబట్టి సో కనెక్టివిటీ ఉంటుంది. అలా అది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కీర్తి మీ ఫోన్ నంబర్ ఏంటి? చెప్తాను. ప్రొడక్షన్ చూడండి, స్టోరీ డిపార్ట్మెంట్లో పెట్టండి అయ్యా, తీసుకోండి అయ్యా, నోట్ చేసుకోండి. అదే అసలు ఏం చెప్పేస్తా అనిల్, అసలు అందరూ ఎవ్రీబడి వెరీ నైస్. అనిల్ గారు కెన్ ఐ గెస్? యా ప్లీజ్. అవసరాల శ్రీనివాస్ గారు ఐశ్వర్యరాజ్ గారు బ్రదర్ అండ్ సిస్టర్స్. సో ఆయనకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, ఒక క్రైమ్ జరుగుతుంది అనమాట. అంటే విలన్ కి అండ్ అదే ఒక క్రైమ్ ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీ అయితే జరుగుతుంది. చెప్పండి. ఒక క్రైమ్ ట్రయాంగిల్ స్టోరీ అయితే జరుగుతుంది. అంటే విలన్కి ఐశ్వర్యరాజ్ గారికి అండ్ వెంకటేష్ గారికి. సో మీనాక్షి గారు కూడా దాంట్లో ఎలా హెల్ప్ అయ్యారు ఏంటి అనేది క్రైమ్ ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీ. అంటే ఇప్పుడు ఐశ్వర్య అవుటా స్టాబ్ మంచి హీరోనే కదా సార్, చంపేయకూడదు కదా. సో అనిల్ గారు ఇక్కడ ఐఎమ్ హేమవాలిని అండి. సో నాకు నీకేమనిపించిందమ్మా? అదే చెప్తున్నాను. సో నాకు అనిపించినంత వరకు ఏంటంటే మీ సినిమాస్ వీళ్ళు అందరూ చెప్తున్నట్టు ఫన్ ఉంటుంది, కొన్ని ఈసారి యాక్షన్ కూడా ఉండబోతుంది అనిపించింది. అయితే స్టోరీ పరంగా వెళ్తే కనుక సో మీనాక్షి గారు ఎలాగో ఎక్స్